గోవాలలో గోబీ మంచూరియాను నిషేధించడం మొదలైంది. ఇప్పుడు కొత్తగా ఒక మున్సిపల్ కౌన్సిల్లో జాతరల్లో ఇలా గోబీ మంచూరియాను అమ్మకూడదు అని నిషేధించారు. అంతకుముందు కూడా శ్రీ దామోదర టెంపుల్లో వాస్కో సప్తాహ అని జరిపారు. అందులో కూడా గోబీ మంచూరియా అమ్మకూడదు అని నిషేధించారు. ఎందుకు మరి గోవాలో ఈ గోబీ మంచూరియా పైన కోపం వచ్చింది అంటే, అక్కడ నిషేధించడం వారు చెప్పే పని ఏంటంటే మపూసా అనే మున్సిపల్ కౌన్సిల్లో కూడా నిషేధించారు. ఎందుకు గోబీ మంచూరియా నిషేధిస్తున్నామంటే వారి వాదన రెండు రకాలుగా ఉంది. ఒకటి, సరైనటువంటి గోబీ మంచూరియా తయారీలో హైజీన్ పరిశుభ్రత పాటించడం లేదు అనేది ఒక వాదన. తర్వాత సింథటిక్ కలర్స్ వాడుతున్నారు, అంటే గోబీ మంచూరియా అట్రాక్టివ్గా రెడ్గా కనబడటానికి, అలాగే దాన్ని క్రిస్పీగా ఉంచడానికి ఒక రకమైన పౌడర్ వాడుతున్నారు, బట్టలు ఉతకడానికి ఉపయోగించే పౌడరు. అలాగే ఆ సాస్లో ఉడికిస్తారు, ఆ క్వాలిటీ ఆఫ్ సాస్ కూడా సరైంది కాదు అని దాన్ని విమర్శిస్తున్నారు. గోబీ మంచూరియాకు చాలా చరిత్ర ఉంది. బొంబాయి క్రికెట్ క్లబ్లో నెల్సన్ వాంగ్ అనే ఒక షెఫ్ దీన్ని చికెన్ మంచూరియాను మొదటిసారిగా 1970s కనుగొన్నాడు. ఆయన ఒక ప్రయోగం చేసి ఈ చికెన్ మంచూరియాను తయారు చేశాడు. సో డ్రై అండ్ వెట్ వెరైటీ. ఆ చికెన్ మంచూరియా నాన్ వెజ్ కనుక వెజిటేరియన్ వారికి మంచూరియా టేస్ట్ తినిపించడానికి దానికి గోబీ మంచూరియా అనేది దానికి వెజిటేరియన్ రూపంగా ఎమర్జ్ అయింది. ఇది గోబీ మంచూరియా తయారు చేసేందుకు వాడుతున్న ఇంగ్రీడియంట్స్ పైన అనుమానంతో గోవాలో ఈ గోబీ మంచూరియా రద్దు చేశారు. ఇంకా మన రాష్ట్రంలో, ఆంధ్రలో, తెలంగాణలో గోబీ మంచూరియా నిషేధించలేదు. సో వాస్తవంగా యొక్క ఫుడ్ అడల్టరేషన్ ఉంటే ఖచ్చితంగా దాన్ని నియంత్రించాల్సిందే, నిషేధించాల్సిందే. కానీ మనం మీడియాలో చూస్తుంటాం కారంలో ఇటుక మట్టి కలుపుతారు అని చెప్పి కారం నిషేధించగలమా? అలాగే అనేక రకాలతో మనకు ఈ పొల్యూట్ చేస్తూనే ఉంటారు. పాలు కల్తీ అవుతుంటుంది, కారం కల్తీ అవుతుంటుంది, పసుపు కల్తీ అవుతుంటుంది, ఆహార ధాన్యాలు కల్తీ చేస్తుంటారు, పిండ్లను కల్తీ చేస్తుంటారు. ఇలాంటివి కల్తీ అనేది ఒక సర్వసహజమైన అంశంగా మన జీవితాల్లోకి వచ్చేసింది. ఈ ఫుడ్ అడల్టరేషన్ అనేది అనేక రకాల అనారోగ్యాలకు కూడా కారణమవుతుంది. ఖచ్చితంగా ఆహార కల్తీని మనము ఆపాల్సిందే, ఎందుకంటే అది ప్రమాదకరం, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ ఆహార కల్తీ అనేది ఒక్క గోబీ మంచూరియాకే పరిమితం కాదు. సో ఒక్క గోబీ మంచూరియా పైన ప్రత్యేకంగా కోపం ఎందుకు? సో గోబీ మంచూరియాను ఒకవేళ అడల్టరేట్ కల్తీ చేయకపోతే చికెన్ మంచూరియన్ చేయరా, లేదా ఇంకో దాన్ని బేబీకార్న్ చేయరా? సో అందువల్ల సమస్యకు మూలాలను వెతుక్కొని కల్తీని ఎదుర్కోవాలి, ఆహార కల్తీని అధిగమించాలి. కానీ ఇదేదో గోబీ మంచూరియా పైన కోపాన్ని ప్రదర్శిస్తే వచ్చే లాభం ఏమైనా ఉంటుందా? అందువల్ల అది గోబీ మంచూరియా అయినా లేదు ఇంకా ఏదైనా అడల్టరేట్ చేయని ఫుడ్ ఉండాలి. అయితే అదే సమయంలో ఎవరు కల్తీ చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు ఉండాలి తప్ప, ఇప్పుడు అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ చెప్పి వాడు కూడా తప్పు చేస్తే మమ్మల్ని అందరినీ గోబీ మంచూరియా అమ్మద్దంటారేంటని. అంటే గోబీ మంచూరియా పైన కోపం ఉండకూడదు. గోబీ మంచూరియాను సింథటిక్ కలర్స్తో పనికిమాల పౌడర్లు యాడ్ చేసి క్రిస్పీగా ఉండాలని, అలాగే దాన్ని పనికిమాల సాస్లో ఉడికిస్తున్న వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ఇవాళ మన ఫ్రూట్స్ ఉంటాయి, మామిడి పండ్లు వస్తున్నాయి సీజను, అనేక రకాల మందులతో దాన్ని పండిస్తారు, చాలా ప్రమాదకరం. కానీ చెప్పి మామిడి పండ్లను నిషేధించగలమా? ద్రాక్ష పండ్లపైన విపరీతంగా పెస్టిసైడ్ కంటెంట్ రెసిడ్యూ ఉంటుంది అని ద్రాక్ష పండ్లను నిషేధించగలమా? కృత్రిమంగా పండ్లను మరగబెట్టడం, పండేలా చేయడం అనేది ఇవాళ ఒక పెద్ద అంశంగా ముందుకు వచ్చింది. అందువల్ల ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ప్రమాదకరం. అందువల్ల ఆ ప్రక్రియల్ని మనం ఎదుర్కోవాలి, కల్తీ చేసే వాళ్ళను చర్యలు తీసుకోవాలి, కల్తీ పద్ధతులపైన చర్య తీసుకోవాలి. కానీ కల్తీ అవుతుంది కదా అని ఆహార వినిమయాన్నే రద్దు చేసుకుంటూ పోతే, ఎవడో కల్తీ చేస్తున్నాడని చెప్పి అందరినీ గోబీ మంచూరియా చేయకూడదు అంటే
అది కరెక్ట్ అవుతుంది? అది కరెక్ట్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఎవడన్నా ఆర్టిఫిషియల్గా రైపెన్ చేస్తారు మామిడి పండ్లను, వాడిపైన చర్య తీసుకోవాల్సింది పోయి అసలు మామిడి పండ్లు ఎవడమ్మినా వాడిపైన మేము జైల్లో పెడతాం అనే విధానాలు అనుసరిస్తే ఎలా?